Hi everyone, welcome back to ఎన్ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అనేది, ఆ సిలబస్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసి తర్వాత బయాలజీ కంటెంట్ నుంచి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ని నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇన్ డిఎస్సి ఎలా ఉంటుంది అనేటటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని చూద్దాము. మొట్టమొదటిగా చూసినట్లయితే మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, ఎస్ఏ బయాలజీలో ఇది సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది కాబట్టి, ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఒక సబ్జెక్ట్, మనం ఏదైతే సబ్జెక్ట్ని ఎంచుకున్నామో, ఏదైతే సబ్జెక్ట్ని రాస్తున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెయిన్ కంటెంట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో దీనిలో వచ్చేసేసి కంటెంట్, బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, కంటెంట్ మనకి 40 మార్క్స్కి వస్తుంది. 40 మార్క్స్. ఇంతకుముందు ప్రీవియస్ స్ట్రక్చర్లో చూసినట్లయితే మనకి ఈ కంటెంట్ 44 మార్క్స్ ఉండేది. దీన్ని 44 మార్క్స్ నుంచి 40 మార్క్స్కి తగ్గించారు. సో 40 మార్క్స్ 80 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కంటెంట్ నుంచి అంటే బయాలజీ సబ్జెక్ట్ నుంచి 40 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 40 మార్క్స్కి 80 బిట్లు వస్తాయి. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 80కి ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంటుంది. సో 80 క్వశ్చన్స్ ఇంటూ హాఫ్ మార్క్, ప్రతి బిటికి హాఫ్ మార్క్ వస్తుంది. హాఫ్ మార్క్ చొప్పున 80 క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేస్తే 40 మార్క్స్కి కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏదైతే బయాలజీ సబ్జెక్ట్ ఉందో ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది నెక్స్ట్ మెథడాలజీ ఉంటుంది, బోధనా పద్ధతులు అనేది ఉంటుంది. ఈ మెథడాలజీ నుంచి మనకి ఏమడుగుతారు అంటే, మెథడాలజీ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. ప్రీవియస్గా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్లో మెథడాలజీకి మనకి 60 మార్క్స్ ఉండేవి. మెథడాలజీ 16 ఉండి కంటెంట్ 40 మార్క్స్ ఉండేవి, 44 మార్క్స్ ఉండేవి. సో కంటెంట్కి ఇది వరకు 44 మార్క్స్ ఉండేవి, మెథడాలజీకి 16 ఉండేవి. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కంటెంట్లో నుంచి 4 మార్క్స్ని తగ్గించి ఆ 4 మార్క్స్ని మెథడాలజీకి యాడ్ చేసి 20 మార్క్స్ని మెథడాలజీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మెథడాలజీ నుంచి మనకి ఎన్ని బిట్స్ వస్తాయంటే 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్, ప్రతిదానికి హాఫ్ మార్క్ ఉంటుంది. సో హాఫ్ మార్క్ చొప్పున 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే 20 మార్క్స్కి మెథడాలజీ వస్తుంది. సో టోటల్లీ ఏమైందంటే 60 మార్క్స్ అయినాయి అక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే సైకాలజీ. సైకాలజీకి వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. దీన్నే క్లాస్ రూమ్ ఇంప్లిఫికేషన్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ సైకాలజీకి 5 మార్క్స్ ఉంటుంది. 5 మార్క్స్ అంటే 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. ప్రతిదానికి, ప్రతి బిట్టికి 6 మార్క్ ఉంటుంది. సో సైకాలజీ నుంచి 5 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్కి 10 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది. 10 హాఫ్స్ 5 మార్క్స్ అవుతాయి. సో సైకాలజీ అనేది 5 మార్క్స్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే
మనకి ఇంకా వచ్చేసి పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి 5 మార్క్స్ ఉంటాయి. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అడుగుతారు. ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో టోటల్గా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి 10 బిట్లు ఇస్తారు. 10 బిట్లకి ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంటుంది. 10కి సంబంధించి 5 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడికి ఎన్నైనాయి? 40 + 20 60, 60 + 5 65 అండ్ పిఐఈ 5 మార్క్స్. టోటల్గా వచ్చేసి మనకి 60 మార్క్స్. తర్వాత 70 మార్క్స్ అయినాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక 10 మార్క్స్ ఉంటాయి. ఈ 10 మార్క్స్ చూసినట్లయితే మనకి దేని నుంచి వస్తాయి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి 10 మార్క్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్క్స్ ఉంటాయి. 10 మార్క్స్కి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో స్టాండర్డ్ జీకే పార్ట్ నుంచి కానీ అలాగే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ లెవెల్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కొన్ని మార్క్స్, జీకే స్టాండర్డ్ జీకే పార్ట్లో నుంచి కొన్ని మార్క్స్ కలిపి మనకి 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే జీకే కరెంట్ అఫైర్స్ ఏది ఎక్కువ ఇస్తారు అనేది మనం కరెక్ట్గా చెప్పలేము, కానీ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండింటినీ కలిపి మనకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 10 మార్క్స్ అవుతాయి. సో టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడికి డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి 80 మార్క్స్తో ఎగ్జామ్ జరుగుతుంది. 80 మార్క్స్తో ఎగ్జామ్ జరుగుతుంది. సో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ఏదైతే ఉందో ఆ టీఆర్టీలో 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇకపోతే మిగిలినటువంటి 20 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 20 మార్క్స్ చూసినట్లయితే ఇవి మనకి టెట్ ఏదైతే ఉంటుందో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, దాని నుంచి ఈ 20 మార్క్స్కి మనకి జరిగినటువంటి వాటన్నిటినీ కూడా 20 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఈ 20 మార్క్స్కి ఎన్ని మనకి వెయిటేజ్ వచ్చిందో ఆ వెయిటేజ్ని 80 మార్క్స్తో కలిపి యాడ్ చేస్తారు. సో డిఎస్సికి 80 మార్క్స్తో ఎగ్జామ్ రాయాలి. దానికి ముందుగా టెట్ మనం ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఉన్నాం. సో మనకున్నటువంటి మార్క్స్ని బట్టి 20 మార్క్స్కి మనకి ఎంత వెయిటేజ్ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 80 మార్క్స్కి మనకి ఎన్ని వచ్చినాయి అనేటటువంటి మార్క్స్ ఆ మార్క్స్ చేస్తారు. అలాగే 20కి మనకి ఎంత వెయిటేజ్ ఉందనేది ఆ వెయిటేజ్ చేస్తారు. ఈ రెండింటిని యాడ్ చేసి టోటల్ చేసి స్కోర్ తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో చాలామందికి మంచి మార్క్స్ ఉంటాయి, కొంతమందికి తక్కువ మార్కులు ఉంటాయి. సో కొంతమంది అభిప్రాయం ఏంటంటే టెట్లో ఎక్కువ మార్కులు లేకపోతే మాకు జాబ్ రాదు, జాబ్ రావడం కష్టం అని అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది చూసినట్లయితే నాకు టెట్లో ఎక్కువ ఉన్నాయి, సో డిఎస్సిలో నేను సరిగా చదవకపోయినా పర్వాలేదు, నాకు జాబ్ వస్తుంది అనుకుంటారు. సో రెండు కూడా అపోహలే. కారణం ఏంటంటే టెట్లో తక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ద్వారా వాళ్ళు జాబులు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే చూసినట్లయితే కొంతమందికి టెట్లో ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ కూడా డిఎస్సిలో తక్కువ స్కోర్ రావడం వలన వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే కూడా వెనకబడి జాబులను కోల్పోవడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టెట్లో స్కోర్ రావడం మనకి మంచిది, ఓకే గుడ్, దానికోసం కష్టపడాలి. ఒకవేళ డిఎస్సి అనేటటువంటిది షార్ట్ టర్మ్లో నోటిఫికేషన్ వచ్చి వెంటనే ఒక 40-45 రోజుల్లో లేకపోతే ఒక 2 నెలల్లో ఒకవేళ డిఎస్సి కండక్ట్ చేసే లెక్కనైతే మనము టెట్కి ప్రిపేర్ అవ్వకూడదు.
మరి ఏం చేయాలి అంటే డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి రెండిటికి కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనము టెట్కి డిఎస్సికి రెండిటికి ఉపయోగపడేటటువంటి కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ కామన్ సిలబస్ని చదవడం ద్వారా ఒకటి డిఎస్సికి సంబంధించిన సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం టెట్కి సంబంధించినటువంటి సిలబస్ని కూడా మొత్తం పూర్తి చేయకపోయినా కొంత కవర్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనము కంప్లీట్గా టెట్ కొరకు ప్రిపేర్ అవ్వకపోయినప్పటికీ కూడా డిఎస్సికి టెట్కి రెండింటికి ఉన్నటువంటి కామన్ సిలబస్ని చదవడం ద్వారా మనం టెట్కి అపియర్ అయితే మన టైం బాగుండి, మన అదృష్టం బాగుండి, మన కష్టాన్ని దేవుడు ఫలితం ఇస్తే ఏం జరుగుతుంది అంటే ఒకవేళ మనకు అంతకుముందు సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్క్స్ కంటే కూడా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రాకపోయినా కూడా పెరగకపోయినా కూడా ఇబ్బంది లేదు, భయపడాల్సినటువంటి పని లేదు. అయితే ఈ కామన్గా రెండింటికి టెట్కి డిఎస్సికి రెండింటికి కామన్గా ఉన్నటువంటి సిలబస్ని మనం ఏదైతే చదువుతామో దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే డిఎస్సికి ఆల్రెడీ కొంత సిలబస్ని కంప్లీట్ చేసి ఉంచుతాం కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా దాన్ని రివిజన్ చేసుకుంటే వీ కెన్ స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ డిఎస్సి. సో